అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో చుక్కల అమావాస్య వ్రతం యొక్క మహత్యం గురించి తెలియచేసేటువంటి పురాణాలలో ఉన్నటువంటి ఒక కథ గురించి నేను వివరించబోతున్నాను. చుక్కల అమావాస్య వ్రతం, దీనినే దీపస్తంభ వ్రతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతం ఎంతో విశిష్టమైనదని, నిష్టగా చేసిన వారికి అనంతమైనటువంటి పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తు స్కాంద పురాణమే పేర్కొంది. ఈ వ్రతమహత్యం తెలిపేటువంటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. కథలో భాగంగానే ఈ వ్రతానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. చుక్కల అమావాస్య వ్రతమహత్యం తెలిపేటువంటి కథ ప్రారంభం. పూర్వము ఓ బ్రాహ్మణ దంపతులు అల్పాయుష్కుడైన కుమారుడైనటువంటి సుశర్మను ఒక పేదింటి పిల్లకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. అలా నిశ్చయించుకొని ఒక పేదింటి పిల్లకు ఇచ్చి ఆ సుశర్మను వివాహం చేస్తారు. ఎప్పుడూ ఆ పేదింటి పిల్ల తనకున్నటువంటి పేదరికం గురించి ఎప్పుడూ ఆలోచించేదే కాదు. ఎందుకు అంటే ఆమె ఎప్పుడూ కూడా తన భారాన్ని మొత్తము గౌరీదేవి పైన వేసి ఆమె పూజలతోటి కాలం గడుపుతూ ఉండేది. అలా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ యువతికి తనకి వైధవ్యం తప్పదనేటువంటి విషయం తెలుసుకొని తనలో తానే బాధపడసాగింది. అలా బాధపడుతున్నటువంటి ఆ యువతిని చూసినటువంటి అమ్మవారు ఒక రోజున తను ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆ యువతి దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తుంది. గత జన్మలో ఆమె చుక్కల అమావాస్య వ్రతంని చేసి ఉద్యాపన చెప్పుకోపోవడమే తన ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలియచేస్తుంది. అంతేకాకుండా అసలు చుక్కల అమావాస్య వ్రత విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అని ఆ వ్రత విధానం గురించి ఆ యువతితోటి చెప్పి దానిని వెంటనే చేసి నీ భర్తని కాపాడుకోమని తెలియచేస్తుంది. ఇంతలో విధిరాత ప్రకారము ఆ యువతి భర్త మరణిస్తాడు. ఆ మరణించడం కూడా ఆషాఢ బహుళ అమావాస్య కావడంతో ఆ రోజున తను ఆ యువతి అమ్మవారి మాటల పట్ల పూర్తి విశ్వాసముతోటి ఉండటం వలన ఆ యువతి తన భర్త చనిపోయినా కానీ చుక్కల అమావాస్య వ్రతానికి చకచకా ఏర్పాట్లనేవి చేసుకుంటుంది. బంధుమిత్రులందరూ ఆ యువతిని చూసి ఆశ్చర్యపోతారు. బంధుమిత్రులందరూ చూస్తూ ఉండంగానే ఆ యువతి మాత్రము చుక్కల అమావాస్య వ్రతాన్ని ఆరంభిస్తుంది. 100 సున్నపు చుక్కలు దీపస్తంభానికి పెట్టుకొని 100 పోగుల పసుపు దారము మెడలో ధరించి పచ్చిపిండితో 100 చుక్కలు నైవేద్యంగా సమర్పిస్తుంది. అలా నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారి అనుగ్రహం వలన ఆ యువతి యొక్క నియమనిష్టల కారణం చేత తను మరణించినటువంటి తన భర్త తిరిగి మళ్ళీ ప్రాణాలతోటి బ్రతుకుతాడు. అలా ఆ తర్వాత కూడా ఆమె ఒక్కో సంవత్సరానికి 100 సున్నపు చుక్కలు, పచ్చిపిండి చుక్కలు, దారపు పోగులు పెంచుకుంటూ అలా 5 సంవత్సరాల పాటు ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. తన శక్తి కొలదు ఒక బంగారపు చుక్కను, ఒక వెండి చుక్కను చేయించి బ్రాహ్మణులకు దీపస్తంభంతో సహా దానమిచ్చి ఉద్యాపన చెప్పుకుంటుంది. ఈ కథ అనేది మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆషాఢ అమావాస్యని జరుపుకుంటారు మరియు దీనిని చాలా భక్తితో పాటిస్తారు. దీర్ఘకాల వివాహాలు మరియు వైవాహిక ఆనందం కోసము శివుడు మరియు పార్వతీదేవి ఆశీస్సులను కోరుతూ భక్తులు ఆచారాలు మరియు ప్రార్థనలు చేస్తారు. చుక్కల అమావాస్య వ్రతమహత్యం గురించి తెలియజేసేటువంటి కథ సమాప్తం. సో ఇదండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.